రాయలసీమ సూరులయమ్మ పోరాటాల యోధులయమ్మ, రాయలసీమ సూరులయమ్మ పోరాటాల యోధులయమ్మ, ఎర్ర జెండ గుండెల్లోన కొరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కావే కడుపులో ఆకలి పోరై, ఒకటై రెండై వందలు వేలై కావే కడుపులో ఆకలి పోరై, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కొరలు పీకిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. ఆయన 2 సార్లు రావాల్సి వచ్చింది ఈ పుస్తకాన్ని నాకు అందించడానికి. ఎందుకంటే ఉక్కుపాలు నుండి అందించాడు, కానీ మడకెత్తులు కూడా చూస్తే కానీ ఉక్కుపాల అర్థం కావనేటువంటిది రచయిత ఉద్దేశం, కవి ఉద్దేశం. కానీ నేను అది పెద్దగా లెక్కలో తీసుకోలేదు. అది పనిగా ఆయన మీరు మడకెత్తులు ఒకసారి చదవాలి సార్ ఈ కవితా సంపుటి, అదే కథా సంపుటి, ఆ తర్వాత కానీ కవితా సంపుటి మనకి మీకు ఒక మూలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పాడు. కానీ బలవంతంగా తీసుకొని చదివాను. అంటే అంతకుముందే కొన్ని కథలు చదివి ఉన్నాను. చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఉగ్గుపాలెం నుండి కవితా సంపుటి పూర్తిగా అర్థం కావాలంటే మడకెద్దులు కథలో నుంచి, ఆ కథల్లో నుంచి మనకు వస్తువు అనేటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది కవి యొక్క భావనగా నాకు అర్థమైంది. అంటే ఒక పుస్తకం చదవాలంటే ఇంకొక పుస్తకం కీ కావాలా సార్? ఇప్పుడు అంత తీరిక ఎవరికి ఉంది, అంత ఓపిక ఎవరికి ఉంది? ఈ పుస్తకం చదవడానికి నానా అవస్థలు పడతా ఉంటే, ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉంటే, మళ్ళా దానికి ముందు ఉన్నటువంటి పుస్తకాన్ని, అందులో ఉన్నటువంటి కోడిగుడు పొరటి పుస్తకాన్ని, మనవరాల కథని, మునిగోడు కథని, లేదా ఇంకొక కథని చదివితే అందులో నుంచి ఈ కవితలకు మూలాలు వస్తాయి. అప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా చూడొచ్చు అనేటువంటి ఆలోచన సమీక్షకులకు మాత్రమే ఆయన ఇచ్చినటువంటి కీగా నాకు అర్థమైంది. సార్ ఇది చదివితే ఇందులో నేను చెప్పదలుచుకున్నటువంటి కవితా రూపాలకి అర్థం పూర్తిగా తెలుస్తుంది అని చెప్పిన మాటలు ఈ కవితా సంపుటి చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థమయ్యాయి. అయితే మడకెద్దుల కంటే కూడా దీంట్లో ఆయన యొక్క పూర్తి రచయితగా ఆయన లోపల ఉన్నటువంటి దృక్పథం తేటతెల్లమైపోయింది. మడకెద్దుల్లో వ్యవస్థ ఇలా ఉంది అని చూపించడానికి మాత్రమే ఆ కథల్లో ఆయనకు అవకాశం ఉంది. కానీ కవితల్లో ఆవేశంతో ఇంకొక అడుగు ముందుకేసి పిడికిలి బిగించి ముందుకు వచ్చేటువంటి ఒక ఉద్యమశీలిగా ఇక్కడ నాకు కనిపించేటువంటి పరిస్థితి. చాలా కవితా సంపుటాలు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటివి పరిశీలించాను, చాలా వాటిని సమీక్షించాను. నెలలో దాదాపుగా ఒక 3-4 వీటిని సమీక్షిస్తున్నటువంటి క్రమంలో కవిత్వం అంటే కప్పి చెప్పేది అని చెప్పి శ్రీనారాయణ రెడ్డి చెప్పుండవచ్చు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి కవితలు చదివిన తర్వాత, అంతకుముందు కొంతమంది కవితలు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఈ సమాజం దృష్టి పడకుండా వాక్యాల్లో జాగ్రత్తగా, ఇందాకే పత్వాల అమరేంద్ర గారు చూపిస్తున్నారు కవితలు, అంత అర్థం కానటువంటి క్లిష్టంగా అర్థమైతే ఏ విధంగా మా పైన ఇబ్బంది పడతామేమో, ఇబ్బంది పెడతారేమో, ఇబ్బంది పాలవుతామేమో అనేటువంటి చాలా పాలిష్డ్గా రాసేటువంటి కవులు, రచయితలు ఉన్నటువంటి ఈ సందర్భంలో పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి ఈ 106 పుటలు, దగ్గర 74 కవితా ఖండికలు ఉన్నటువంటి ఈ కవితా సంపుటల్లో ఎక్కడ ఆయనలాగానే దాపరికం అనేటువంటిది లేదు. ప్రతి దాన్ని కూడా కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని ఇలా చూపిస్తాడు. ఇది వాస్తవం, నన్ను ఏమైనా చేసుకోండి అనేటువంటి ధైర్యం లేనప్పుడు కవి రాయకూడదు అనేటువంటి ప్రధానమైన ఉద్దేశం నేను ఆలోచిస్తాను. దాన్ని చెప్పుకునేటువంటి సత్తా లేనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు, దాన్ని ఆచరణలో పెట్టేటువంటి శక్తి లేనప్పుడు ఆదర్శాలు వదిలేయకూడదు. ఇది మనం కవి దగ్గర కూడా తీసుకొస్తే బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేటువంటి సత్తా ఉన్నటువంటి కవిగా ఈ కవితా ఖండికలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. చాలా వస్తువుల గురించి మాట్లాడాడు, అన్ని మన చుట్టూ ఉన్నటువంటి చాలా అంశాల గురించి ప్రస్తావించాడు, అన్ని మనకు తెలిసి
అనేక విషయాల గురించి వ్యతిరేకించాడు. కానీ మన గొంతు పిగల్చి మాట్లాడలేనటువంటి వాటి గురించి చాలా విషయాల్ని అలంకార శాస్త్రవేత్తల కంటే, ఇందాక ప్రాచీన కవుల ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను, వాళ్ళకంటే అలంకార శాస్త్రాలు రాసినటువంటి వెన్నకోట పెద్దన, అప్పకవే, ఇంకొక ఆయన వాళ్ళందరినీ కూడా మీరు ఎక్కడెక్కడో చూశారు. సరస్సుల్లో చూశారు, కొలంలో చూశారు, దేవేంద్ర లోకాల్లో చూశారు, పడతి ముఖం చంద్ర బింబంలో చూశారు. కానీ మీరు వచ్చి మడికయ్యల్లో మా నాన్న దున్నినటువంటి ఆ పొలంలో మా నాన్న ముఖాన్ని అలా నీళ్ళలో చూసుకున్నప్పుడు ఆ చిత్రాన్ని మీరు ఎప్పుడన్నా చూశారా అని ఆ అలంకారవేత్తని ప్రశ్నిస్తారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అలంకార శాస్త్ర లక్షణాలను బట్టి ఇప్పుడు కూడా విద్యార్థులకి చెబుతూ ఉంటాం, ఇది ఉపమా అలంకారం, ఇది ఆకాశాన్ని మెడలు తాగుతున్నాయో, లేకపోతే ఉంగరం కడియమైందో, లేకపోతే ఇంకోట చెప్తుంటాం. కానీ అసలు అలంకారం ఇది కదా. ఎప్పుడు కూడా ప్రాచీన గ్రంథాలు అనేటువంటివి సామాన్యుడి దగ్గరికి రాలేదు, అలంకార శాస్త్రాలు కూడా సామాన్యుడి దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఇలాంటి పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఇందులో చెప్పినటువంటి వాటిని కానీ కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. వాటిని చెప్తే వీటన్నిటిని తిరిగి రాయాల్సిందే, వాటికి ఉదాహరణలు వీటిని ఇవ్వాల్సిందే. వాటిని ఇచ్చినందువల్ల ఉపయోగం లేదు, అవి మనకి ఎక్కడ దగ్గరలో ఉండవు, అవి మనకు కనిపించవు. వాడు చెప్పినటువంటి ఉపమానాలు ఇలాంటి చక్కనైనటువంటి సహజ సిద్ధమైనటువంటి కళ్ళ ముందు కనపడేటువంటి వాటిని చెప్పేటువంటి లక్షణాలు కనబడతాయి. ఎందుకు ఈయన ఈ కవితా సంపుటిలో రాశాడు నాకు అర్థమైందంటే, మడకెద్దుల కథా సంపుటిలో కొన్ని విషయాలను చెప్పుకోలేకపోయాడు ఆయన, కొన్ని నిజాలను చెప్పుకోలేకపోయాడు, కథలుగా మనసలేకపోయాడు, కొన్ని వాక్యాలని చెప్పడానికి కథలో పొందన కుదరదు, వీలు కాదు. ఒక కథ నిర్మించేటువంటి క్రమంలో ఈయన అనుకున్నటువంటి భావాల్ని చెప్పడానికి వీలు కాదు. అందుకే ఈ కవితా సంపుటిని తీసుకొచ్చాడేమో అని చెప్పి అనిపించింది. ఈ కవితా సమితిలో నేను చూసినప్పుడు ఏ కవితా ఖండికలో కూడా ఆయన కర్మ సిద్ధాంతాన్ని భుజాన్ని వేసుకోలేదు. అసలు కర్మ సిద్ధాంతం వైపే చూడని కూడా చూడలేదు. మనిషి అనేటువంటి వాడు మనిషిగానే ఉండాలి, భౌతికంగా ఆలోచించాలి, శాస్త్రీయ దృష్టితో ఆలోచించాలి అనేటువంటి క్రమంలోనే ఆయన నడుచుకుంటూ పోయాడు. ఈ వ్యవస్థ రెండు ప్రపంచాలతో కొనసాగుతున్నటువంటి విషయాన్ని మొదటి అక్షరం దగ్గర నుంచి చిట్ట చివరి అక్షరం వరకు చెప్పడంలో ఎక్కడ ఆయన కోల్పోలేదు. రెండు ప్రపంచాలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత దిగ్గజాలను చూపించేటువంటి ఈ వ్యవస్థను చూపించాడు. కొడాయి నీళ్ళ కింద ఆ మురికి నీళ్ళని పట్టి తాగుతూ కడుపు నింపుట కోసం ప్రయత్నిస్తున్నటువంటి సన్నకారు జనాల్ని, తీవ్ర జబ్బులతో ఆసుపత్రులు పాలవుతున్నటువంటి మనుషుల్ని చూపించాడు. అంటే ఈ రెండు ప్రపంచాన్ని కలపడానికి ఎప్పుడో ఆయన చెప్పుండొచ్చు. అర్ధరాత్రి వచ్చినటువంటి స్వతంత్రాన్ని, లేకపోతే అర్ధ శతాబ్దపు స్వాతంత్రాన్ని నిజంగా స్వతంత్రం ఉందామా అని చెప్పి ఆ కవి ఆ రోజు ప్రశ్నించుకోవచ్చు. కానీ ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు అందుకంటే ఇంకా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో ఉన్నటువంటి మనం ఈ రోజు ఎంతవరకు ఇవన్నీ కూడా మన దగ్గరికి వస్తున్నాయి, అంతరం ఎంత పెరుగుతూ ఉందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మనుషులంతా ఒక్కటే, బతుకులే వేరు అని చెప్పేటువంటి ఒక వాక్యం చాలు ఆయన దృష్టిలో తీసుకోవడానికి. ఈ రోజు మనం చెప్తున్నాం మనుషులంతా ఒకటే అని, కానీ మనుషులంతా ఒకటే, అందరం రెండు కాళ్ళు ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, చొక్కా ప్యాంట్ వేసుకుంటాం, చీరలు కట్టుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ మనుషులంతా ఒకటే. కానీ బతుకులు అనేటువంటి వేరు. బతుకులు అనేటువంటి పదాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. జీవితాలు గోడు బతుకుల మధ్య గోడెక్కిన క్యాలెండర్ అనేటువంటి ఒక శీర్షికలో రాసినటువంటి ఆ శీర్షిక కూడా బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చూసినప్పుడు ఏదో ఒక కవితా సంపుటి రాశాడులే, ఏదో మామూలుగా ఇక తప్పని పరిస్థితుల్లో మనం సమీక్షకి ఎలా అది చేయాలి అనేటువంటి ఆలోచిస్తున్న పరిస్థితిలో కొన్ని శీర్షికలు చూసినప్పుడు తల తిరిగేటువంటి శీర్షికలు. ఈ గోడెక్కిన క్యాలెండర్ అనేటువంటి శీర్షిక కూడా సామాన్యమైనటువంటి శీర్షిక కాదు. సంవత్సరాలు మారిపోతున్నాయి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ తగ్గించుకుంటూ ఉన్నాం, కానీ ఒకటి జీవితంలో మాత్రం మార్పు రావడం లేదు. వాడే ఈ దేశంలో పేదవాడు. మతం పేరుతోనో, కులం పేరుతోనో, ఇంకొక పేరుతోనో ఏదో ఒక విధంగా ఒక
దూరంగా నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మతాల గోడలు కట్టి 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 సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు. కులాల గోడలు కట్టి 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 అధికారాలకు దగ్గరవుతున్నారే కానీ ఈ సాధారణమైనటువంటి ఈ దరిద్రుడు యొక్క ఈ పేదవాడి యొక్క పరిస్థితి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు అనేటువంటి విషయాన్ని ఈ గోడెక్కిరి క్యాలెండర్ లాంటి కవితలు చూపిస్తారు. గోడు గోడుమంటున్న గోచి గుడ్డలో గోచి గుడ్డలోడి బతుకులోకి వాడి ప్రమిదలోకి అంత నూనె పోసి వెలుగు నింపదామనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదని సూటిగా ప్రశ్నిస్తాడు బాలసుబ్రహ్మణ్యం. ఎందుకంటే అభ్యుదయంగా నేరుగా మాట్లాడేటువంటి కవి ఎక్కడ దొరుకుతాడు. అంతేకాదు పదునెక్కిన కరువు అనేటువంటి విషయంలో తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆయన దాదాపుగా 54 సంవత్సరాల వయసు అనుకుంటున్నాను. 23 ఏళ్ల వయసులో లేకపోతే 20 ఏళ్ల వయసులో రాసేటువంటి ఆవేశంతో రాసినటువంటి కవితలాగా ఈరోజు ఇది కనిపెడుతున్నాయి. మండే సూర్యుడిలా పదునెక్కిన కర్రుల ఎర్ర పిడికిలై గర్జిస్తే విరుగుతాయి దళారుల వెన్నుముకలు. రైతును మోసం చేస్తున్నటువంటి ఈ దళారు 6 నెలల కాలం పండించినటువంటి పంట కళ్ళంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 12,000 అని చెప్పేటువంటి ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంత పండించినటువంటి పంట ప్రతి వస్తువుని మార్కెట్ చేస్తున్నటువంటి చిన్న గుండుసూది కూడా దానిపైన రేట్ అతికించి పెట్టేటువంటి సూపర్ మార్కెట్లు కనిపించేటువంటి పరిస్థితుల్లో ఒక రైతు పండించినటువంటి పంటకు మాత్రం అది మిరపకాయలు కావచ్చు, చింతపండు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడో వచ్చినటువంటి వాడు కత్తల చొక్కా నలగకుండా వచ్చినటువంటి ఒక దళారి ఇవాళ ఇంతే నీకు అని చెప్పేటువంటి ఈ వ్యవస్థలో ఏం చేయలేనటువంటి పరిస్థితి. మీరంతా ఏకమై కరుతో నలగబడవండి, ఆ దళారి అనేటువంటి వాడిని తిరగదొక్కండి అని చెప్పి చెప్పడం, ఎర్రపిల్లికి చిహ్నంగా తీసుకొని చెప్పడం సాధారణమైనటువంటి పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎరుపు అంటే ప్రతి ఒక్కరికి భయం. ప్రతి ఒక్కరికని కాదు, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి నిలువున భయంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈయన మళ్ళా ఎరుపు గురించి మాట్లాడుతున్నారు. నేరుగా సూటిగా ఎక్కడో చెప్పడం కాదు. అలాగే చాలా నేరుగా ఉంటాయి ఈ వాక్యాలు. నగరాలు బలుస్తున్నాయి, విద్యుత్ కాంతులు జిగేలు జిగోలు అంటాడు. బలవాల్సింది పల్లెలు, బలవాల్సింది శ్రామిక జీవితాలు, బలవాల్సింది కార్మికులు కూలీనాల యొక్క జీవితాలు, ఆర్థికమైనటువంటి వాళ్ళ పరిపుష్టత బలవాలి. కానీ నగరాల్లో ఉన్నటువంటి విద్యుత్ కాంతులు బలుస్తున్నాయి అంటాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో మన భారత దిగ్గజాలు కూడా నిలబడ్డాయని చెప్పి మేసం మెలేసి ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి. కానీ అదే జాబితాలో పేదరికంలో, లంచగొండితనంలో, ఇంకోలో ఎంత వెనక్కిపోయాయో ఒకసారి చూడు అని నేరుగా చూపిస్తాడు బాలసుబ్రహ్మణ్యం. కాబట్టి మురికి వాడల్లో నిరుపేద రోగాలతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళ బ్రతుకుల్లోకి ఎందుకు ఈ పేపర్లు తొంగి చూడడం లేదని చెప్పి వ్యవస్థను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మీడియా ప్రభుత్వాలకే గొడుగులు పడుతూ ప్రభుత్వం ఏది చేసినా అబ్బా అంటూ ప్రకటించేటువంటి వ్యవస్థని నేరుగా ప్రశ్నిస్తాడు కవితలు. బాలసుబ్రహ్మణ్యం గారి మడకెత్తుల దగ్గర నుంచి కూడా మనం చూస్తే వ్యవసాయదారుడి యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చాలా సందర్భాల్లో రైతు గురించి మాట్లాడతారు. ఇందులో కూడా చాలా ఖండికల్లో ఆయన రైతు గురించి మాట్లాడేటువంటి సమయంలో ఎంత వ్యవసాయం నేను అడిగాను వల్ల, సార్ నేను ఒక మడక దున్నడం తప్ప మిగతా పనులు చేశాను సార్. నేను మడక దున్నాలంటే దానికి కనుక నేను తోలుకుంటూ వెళ్ళాలి, కాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల వాటితోటే నేను పడిపోతాననేటువంటి భయంతో ఆ పని తప్ప మిగతా అన్ని చేశాను సార్. నిజంగా ఒక్కసారి నాకు అట్ట ఈ నోట్లో నుంచి మాట అలా ఆయన ఒక శ్రామిక కుటుంబం నుంచి, ఒక రైతు కూలీ కుటుంబం నుంచి, శ్రామికుడు కూడా అనుకో, ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తన బాధల మొత్తాన్ని ఇక్కడ ఆరబోస్తున్నాడని నేను చెప్పకూడదు, తప్పదు. తన బాధల మొత్తాన్ని చెప్పుకొని ఇలా ఉంది ఇప్పటికీ కూడా కానీ వ్యవస్థ అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా కవితల్లో చెప్తారు. సన్నకారు రైతుని, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నట్టు మడక ఉన్నటువంటి రైతుని ఈరోజు ప్రపంచీకరణ ఏ విధంగా ఏదో ఒక సాగుతో ఇబ్బంది పెడుతుందనేటువంటి విషయాన్ని చాలా సున్నితంగా కనిపెడతారు. అయ్యోరు చేతిలో ఇస్కోలు మాదిరిగా, అంటే నార వేసేటువంటి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్తారు. కలుపు తీసే విషయాన్ని చెప్తాడు.
మడి కోసేటప్పుడు ఎలా కోసేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ పనమోపులు ఎత్తుకొని మోసుకొని కళ్ళను తీసుకొచ్చేటువంటి విషయాన్ని చెప్తారు. ఇదంతా కూడా తైలవర్ణ చిత్రంలాగా చూపిస్తారు. చేసిన వాడు కాబట్టి చూపించగలిగారు అక్షరాలు. పిడేటు కొట్టిన తర్వాత దాన్ని గింజలు రాలేటువంటి విధానాన్ని చూపిస్తారు. ఆ తర్వాత దాని మొత్తాన్ని గుర్తకెత్తుకుపోయేటువంటి దళారిని చూపిస్తారు. అంటే ఇలా చూపించేటువంటి క్రమంలో ఏదో ఆ బతుకుతున్నటువంటి వాడిని ఇప్పుడు ఈ ప్రపంచీకరణ సన్నకారు రైతుని ఏ విధంగా దెబ్బకొడుతుందనేటువంటి విషయాన్ని చెబుతూ, ఈ రోడ్లు వేసేటువంటి క్రమంలో ఉన్న అరెకరా కూడా ఎత్తుకొని పోతే కావాలని కుట్రదారులు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ పొలంలో పోతే ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఆ పొలంకి ఇబ్బంది కలుగుతుంది. ఎవరైతే అరెకరం కాలెకరం ఉన్నటువంటి వాటిలో వంకర తిప్పైనా సరే రోడ్లు అటువైపు నుంచి పంపించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పెత్తందారీ వ్యవస్థ ఈ రోజుకి కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని చెబుతూ, అయ్యేరు చేతిలో ఇసుకేలు మాదిరిగా నేరుగా పోవాల్సిన సర్కారు వాళ్ళ రోడ్డు నా కయ్యకు కుంటిగా తిరిగి తిరిగింది అంటాడు. నాకు బతుకుదురువే ఆ అరెకరం మడైతే నేరుగా పోవాల్సినటువంటి రోడ్డు అక్కడికి వచ్చినప్పటికీ ఎవరో పొలం ఉందని దాన్ని తప్పించడానికి కుంటివాడి మాదిరిగా వంకర తిరిగి నా పొలంలో నుంచి పోయి నా నోట్లో అది కూడా మట్టేసినటువంటి వ్యవస్థను ప్రశ్నిస్తాడు కవి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా అలంకార శాస్త్రాలకు సంబంధించి ఇలాంటి కోరికలు చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పేటువంటి క్రమంలో వ్యవసాయాన్ని రెండింటినీ మిళితం చేసి చెప్పే క్రమంలో ఆయన చెప్పినటువంటి కొన్ని ఉపమానాలు చూస్తే ఇక్కడ కదా రావాల్సింది, నిజంగా మనకు కావాల్సినటువంటి వస్తువుని ఎన్నుకోవడానికి అని చెప్పి అనిపిస్తుంది కాబట్టి. మేడి కొట్టి సాల్ట్ వేస్తే నోటు పుస్తకంలో గీతల్లాగా ఉండేవి మా నాయన. ఈ పోలికలు నాకు ఎక్కడా కనపడదు. నోటు పుస్తకంలో గీతలు వాళ్ళ నాన్న దున్నితే అంటే ఇక్కడి నుంచి చూస్తే నేరుగా నిజంగా మనం గమనిస్తే రైతు పొలంలో ఎక్కడ ఎదిగినా కూడా అసలు దొరకవు. మనం ఒక గీత గీస్తేనే 6 వంకలు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రైతు అనేవాడు ఎన్ని ఎకరాలైనా దున్ని ఆ దున్నినటువంటి సాలుని మనం లెక్కేస్తే కరెక్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి దారం పెట్టి చూస్తే ఎక్కడ వంకే రాదు. నోటు పుస్తకంలో గీతల్లాగా ఉన్నాయండి. మరి మా అమ్మాయిని తక్కువ తిరిగిందా? ఆమె తక్కువ నైపుణ్యం కలిగినటువంటి ఆమె వేరుశనగ విత్తనాలు సాళ్ళల్లో వేస్తుంటే దున్నుకుంటూ పోతుంటే వేస్తారు, మళ్ళా మట్టిని తోసుకుంటూ వచ్చేటువంటి ప్రక్రియ. వేరుశనగ విత్తనాలు సాళ్ళల్లో వేస్తుంటే నా పుస్తకాల్లో అక్షరాలు మర్చినట్టే ఉంది. ఎవరు చెప్తారు ఇక్కడ? మనం బాసుమణి గారు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన సాళ్ళలో వేరుశనగ విత్తనాలు వేసిన అనుభవం. ఆ సాళ్ళు దున్నకపోయినా నాన్నతోటే వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. మా నాన్న ఎప్పుడు సమయం వృధా చేయడం నేను చూడాల. మా అమ్మతో ఏదో అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకునేటువంటి సన్నివేశం కూడా నేను చూడాల. నిద్ర లేచినప్పటి నుంచి ఒకటే పని. వ్యవసాయదారుల జీవితం అంటే సన్నకూలి జీవితం అలాగే ఉంటుంది. ఎప్పుడు మా అమ్మతో తీరిక కూర్చొని 2 కబుర్లు చెప్పింది నేను ఎప్పుడు విన్నా. ఎప్పుడు మా అమ్మ నాన్న ఇది ఉండు అది ఉండు, ఇది బాగలేదు అది బాగలేదు, లేకపోతే సరుకులు దాలేదని చెప్పి ఇద్దరి మధ్య సంఘర్షణ గురించి బాధపడుతున్నటువంటి మాటలు నేను ఎప్పుడు విన్నా. మొదటిసారి మా నాన్న కళ్ళలో ఎప్పుడు కన్నీళ్ళు చూశానంటే, తను జీవితం గడవలేక బతకలేక ఉన్న 2 ఎద్దుల్ని అమ్మేసిన తర్వాత ఆ దళాన్ని తీసుకెళ్లి ఆ పశువుల్ని కబేళాలకు తోలి వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అని చూసిన తర్వాత విన్న తర్వాత మొదటిసారి మా నాన్న కాలంలో నీళ్ళు చూశానంటారు. రాయలసీమకి పశువుకి ఉన్నటువంటి అత్యంత సహజ సిద్ధమైనటువంటి సంబంధాన్ని చిత్రించేటువంటి కవిత కాబట్టి ఇలాంటి రైతుకు సంబంధించినటువంటి జీవితంలో మమేకమైనటువంటి వ్యక్తిగా అనేకమైనటువంటి ఉదాహరణలు చూపిస్తారు. మడకెద్దుల్లో తొలి కథ మనవరాలే అంటే ఒక నాయనమ్మ ఆడపిల్ల 2 సార్లు లేదా 1 సార్లు పుట్టిందని ఆడపిల్ల పుట్టిందాకా కోడలు సతాయిస్తుంది. ఈ వ్యవస్థలో మనం ఎప్పటికీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకో ఆయన ఈ విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, చాలా లోతుగా మాట్లాడతారు. ఈ ఆడపిల్లలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి భ్రూణ హత్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ జెండర్ వివక్ష కావచ్చు, వీటికి సంబంధించి చాలా లోతైనటువంటి చర్చ చేస్తారు. ఇలాంటి దుర్మార్గాన్ని చాలా సందర్భాల్లో ఖండించడం కాదు,
అందులో ఆయన లీనమైపోతారు. తనే ఒక పాత్ర అయిపోతారు, తనే ప్రశ్నిస్తారు, తనే ఇలాంటి వ్యవస్థని కొల్లబడడం కోసం ఆయన ఎత్తుకొని తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. మడకెత్తుల్లో తొలి కథ ఆడపిల్లలకు సంబంధించింది. ఈ ఉక్కుపాలు నుండే పుస్తకంలో కూడా తొలి కవిత కూడా ఆడపిల్లలకు సంబంధించింది. ఇది అక్కడ గమనించాల్సినటువంటి అంశం. అందుకు ఆయన ఆ పుస్తకం ఇచ్చినటువంటి సందర్భాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఒక హెచ్చరిక జారీ చేస్తారు, మీరు ఇలాగే ఉండండి, ఆడపిల్లలను కనకుండా మీరు ఇలాగే బతకండి, స్కానింగ్లు చేయించుకుని ముందుగానే రిపోర్ట్లు తీసుకొని కడుపులోని అంతమొందేటువంటి ప్రయత్నాలు చేస్తానండి, ఒక రోజుకి ఏమవుతుందో ఈ సమాజం పరిస్థితి అనేటువంటి విషయాన్ని చాలా సూటిగా చెప్తారు. అమ్మలు లేని కాలం, ఆడబిడ్డలు లేని లోకం, మనుషులు మొలవని ఎడారి భూమి ఎప్పుడు వ్యర్థమని నీకే ఒక రోజుకి అర్థమవుతుందని చెప్పి చెప్తారు. ఇలా చెప్తే ఎక్కడ మాట్లాడేది అమ్మలు ఆడపిల్లలు ఎడారిలాగా మారేటువంటి పరిస్థితి ఈ దేశం త్వరలోనే చూడబోతున్నటువంటి విషయాన్ని చెప్తారు. అలాగే దుఃఖం అనేటువంటి ఒక ఖండికలో ఒక పదప్రయోగం చేస్తారు. ఆడది ఎప్పుడు తోలు బొమ్మలాడే ఈ పదప్రయోగం చాలా కవులు చేశారు. ఎందుకంటే ఎప్పటికీ ఈ పితృస్వామిక వ్యవస్థలో స్త్రీని అన్ని విధాలా ఆడించేటువంటిది పురుషుడే. సరే, దీనికి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నా, పురుషుడి వరకు కూడా మరొక స్త్రీ ఉందనో, వాళ్ళ అమ్మ ఉందో, వాళ్ళ అక్క ఉందో, ఇంకొకరు ఉన్నారనేటువంటి వాటికి ఎగ్జామ్షన్స్ ఉన్నా, ఇక్కడ ఆట బొమ్మ మాత్రమే స్త్రీ, ఇందులో ఎలాంటి సందేహం. సరే, తోలు బొమ్మ ఆట అనేటువంటి పదాల గురించి నాకు ఎలాంటి సాధారణంగానే అనిపించింది. కానీ ఇక్కడ ఒక వాక్యం రాశాడు బాసురుని గారు. నిజంగా ఆ వాక్యం చూసిన తర్వాత ఎక్కడా కూడా నేను ఇలాంటి తరహా ఫెమినిస్ట్ రైటర్స్లో కూడా, స్త్రీవాద రచయితల్లో కూడా ఇలాంటి వాక్యం నేను గమనించలేదు. కొరివి పెట్టే వారసత్వం మమ్మల్ని ఏడిపిస్తూనే ఉంది అని ఒక వాక్య పదప్రయోగం చేస్తాడు. ఈ సనాతన ధర్మ వ్యవస్థ పైన కొరడాతో కొట్టినటువంటి వాక్యం ఇది. కొరివి పెట్టాలంటే కొడుకు కావాలి, వంశం పేరు నిలబెట్టాలంటే, ఇంటి పేరు నిలబెట్టాలంటే కొడుకు కావాలి అనేటువంటి చెప్పేటువంటిది ఈరోజు సనాతన ధర్మ వ్యవస్థ. ఇలాంటి ఈ వ్యవస్థని కొలువు పెట్టడం కోసం ఒక కొడుకు కోసం అవసరమా అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారిలో మనం గమనించుకోవాలి. అంటే వారసత్వం అంటే వాడే కొలువు పెట్టేవాడే వారసత్వం, ఆడపిల్లకి వారసత్వం లేదనేటువంటి ఈ వ్యవస్థ, ఈ ధర్మం ఇలాగే ఉండాలనేటువంటి ఈ వ్యవస్థను గురించి ఆయన నేరుగా చిన్న వాక్యం నుండి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సంధ్యా సమయంలో వృద్ధాశ్రమంలో ఒదిగిపోయేది ఈరోజు ఎక్కువ మంది స్త్రీలే అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తారు. ఇన్ని సేవ చేసినటువంటి అమ్మ, ఇన్ని రకరకాలైనటువంటి మిషన్లు అనేటువంటి మనం వాషింగ్ మిషన్ కనుక్కున్నాం బట్టలు ఉతకడానికి, లేకపోతే ఇంకొక దానికి చెమ్మడానికి మిషన్ కనుక్కున్నాం, మరి పసిబిడ్డ ముడ్డి కడగడానికి ఏం కనుక్కున్నాం? తల్లే కదా కావాల్సింది, స్త్రీయే కదా కావాల్సింది. అలాంటి స్త్రీని కాదనుకుంటే ఎక్కడ పోతాం అనేటువంటి విషయాన్ని నేరుగా ఆ పదాన్ని అలాగే ప్రయోగించి చెప్తారు. ఇలాంటి విషయాల ద్వారా స్త్రీ లేకపోతే తల్లి యొక్క అవసరాన్ని కాదు, అసలు ఎందుకు మనం ఇలా తక్కువగా ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకా రాజకీయాల పైన చాలా అవగాహన ఉంది, లోతైన మాటలు ఆయన విసిరాడు. ఆ లోతైనటువంటి మాటలు ఈ ప్రభుత్వ వర్గాలు అనేటువంటివి వింటే మాత్రం ఖచ్చితంగా ఆయన తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఆయన ఇంకొక సాయిబాబా అవుతాడు. ఆయనకి రెండు లేవు, ఇంకొకటే. ఈ వాస్తవం సార్, మీరు ఈ పుస్తకం ఎవరికి వాటి మీ గురించి చెప్పారు. ఎందుకంటే బిర్యానీ బాటిల్ కోసం, లేక బిర్యానీ కోసం, వాటర్ బాటిల్ కోసం ఓట్లు వేసినటువంటి వ్యవస్థ మన కళ్ళ ముందే మొన్ననే చూసాం. దాన్ని చెప్తాడు. నోటు కోసం 2000, 3000 మీ ఇంట్లో ఎంతమంది తలకాయ కింద అని చెప్పి లెక్క పెట్టి దిండు కింద పెట్టిపోయేటువంటి, లేకపోతే ఎక్కడొకక్కడ ఇచ్చిపోయేటువంటి వ్యవస్థని ఆయన చూపిస్తారు. మతాల వాసనని చూపించి ఓట్లు దండుకునేటువంటి వర్గాన్ని చూపిస్తాడు. మనోడివే, నువ్వు అటు ఇటు వేయకూడదు అని భుజం తట్టిపోయేటువంటి వాడిని చూపిస్తాడు. దాటిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు, నువ్వు నిన్ను అమ్ముకోవద్దు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఇంకా సూటిగా రెండు మాటలు చెప్తారు.
4 కాలాలు బ్రతికి ఉండడం, మనిషి 4 రోజులు బ్రతుకు కోసం 4 వర్ణాలు అవసరమా? 3 రోజులు బ్రతకడం కోసం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? ఇన్ని కులాలు అవసరమా? కులం పేరు చెప్పి ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసుకోవడం అవసరమా అని నేరుగా బాలసుబ్రహ్మణ్యం గారు ప్రశ్నించేటువంటి సందర్భం నిజంగా ఇంత వాస్తవికంగా మాట్లాడేటువంటి కవి ఈ అరుదు మనకి చెప్పి అనిపిస్తుంది. అలాగే అట్లా వద్దు, దయచేసి మతం రంగు పూసుకోవద్దు, మర్రి చుట్టూ లాంటి ఓడలు తిరుగుతున్నటువంటి ఈ కుల వ్యవస్థను దయచేసి దూరంగా పెట్టు, నువ్వుగా ఉండు అని చెబుతూ కలుపు తొలగిస్తాను అని చెప్పేస్తే పర్వాలేదు, నేను నా శక్తి కొద్దీ కలుపు మొక్కలు లాంటి ఈ కుల వ్యవస్థను తొలగించే ప్రయత్నం చేస్తాను, మర్రి ఓడలు లాంటి ఈ మత వ్యవస్థ నుంచి బయటపడేందుకు నేను ఆశావాదిగానే ముందుకు సాగతానని చెప్పి చెప్పడం ఆయన ఆత్మస్థైర్యానికి మనం చేతులెత్తి మొక్కాల్సినటువంటి సందర్భం. మీడియా గురించి చాలా చక్కగా చెప్పాడు, అది అందరికీ తెలుసు. మనకి ఉగాది గురించి చెప్తూ ఎవరో ఇంటికి వెళ్ళారంట, ఉగాది రోజు కలవకపోతే నీకు ఎప్పుడు ఈ జన్మకే మనం కలవము అనేటువంటి ఒక సామెతని గుర్తు చేస్తూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి నట్టింట్లో నడవాల్సిన యువత నెట్టింట్లో కంప్యూటర్ ముందు కూర్చొని ఉంది. మామూలుగా ఏంటంటే ఏ ఇంటికైనా వెళ్తే యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే రాతయ్య, రామయ్య, రామమ్మ అని చెప్పి పిలుస్తారు. అలాంటి యువత నట్టింట్లో ఉండాల్సినటువంటి యువత నెట్టింట్లో కంప్యూటర్ ముందు కూర్చోండి. ఆప్యాయంగా పలకరించాల్సినటువంటి ఆ ఇంటి ఇల్లాలు అమ్మ సీరియల్లో తదేకంగా ఏమవుతుందో ఈ క్యారెక్టర్లు అని చెప్పి లీనమైపోయి చూస్తూ ఉంది. ఇంటికి ఎవరు వచ్చారో చూసే పరిస్థితి లేదు. ఇక ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, నాన్న, ఆయన టచ్ ఫోన్లో అదే పనిగా ఏమవుతుందో రీల్స్ చూసిందే మనిషిని చూసేటువంటి పరిస్థితి లేదు. ఇక యంగ్స్టర్స్ ఉన్నారు, యూత్, వాళ్ళ గురించి చూడాలంటే సోషల్ మీడియాలో అలా తిరిగి రంకెలు కొడుతున్నారు. ఉగాది రోజు వారు పాలడి సిరి వాగైన సారు, కథలకు ఒక చేత కాపు కాశారు, నిధులకు కవితల నిపుణులైనారు, బాల సుబ్రహ్మణ్యది పసి మానసమ్ము, వారు కూలగొట్టగలరు కుంభస్థలములు, వాడి వేడైన కవనముల తోడ వేడి పుట్టించుచు వెలుగవుతులు ఇలకు. ఈ పద్యాలు వారికి అందజేస్తూ భవిష్యత్తులో యదుసింహ వీరులల్లరి పాలుగా చక్రుపాలుడు బాలుడవైకి సారికి బాలుడవైతే అని సరిపోయిందండి. అట్లాగా నేను ఏమి యుద్ధం చేయలేను, మాట్లాడలేను. ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, మామ వారవాకి అయ్యమని చెప్పు. సారు నేను శృతి మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, మామ వారవాకిలి ఏమని చెప్పు. శుక్రారం ఒక పొత్తు మామ వలంపు, ఆదివారం వడ్ల తది మామ అట్టనే ఒక చీర పంపు. బాయి కాడ బండ మీద మామ బాయి కాడ బండ మీద మామ మందునులే మామ కొడుకా, మందులేలా మాకులేలా మామ మనసు ఉంటే చాలును పోరా. నేను బల కట్ట మీద పోయే కొంది బాల దాని యదాన కమల పోడి కట్ట మీద మామ కన్య పిల్లల చోరేజుడు, దారి చోడు దుమ్మ చూడు మామ దున్న పోతుల పేరే చూడు. కమల పోడి కట్ట మీద మామ కన్య పిల్లల చోరేజుడు.